బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అగ్రరాజ్యం ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటోంది. ట్రంప్ నిర్ణయాలతో కష్టాల్లో ఉంది అమెరికా. టారిఫ్స్ పెంపుతో అమెరికాలో ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మాంద్యం అంచుల్లో కొట్టుమిట్టాడుతోంది అగ్రరాజ్యం. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 3 నుంచి 4% చేరబోతుందని హెచ్చరిస్తోంది మూడీస్ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జెండి ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. టారిఫ్స్ పెంపుతో అమెరికా కంపెనీలు నష్టపోతున్నాయని హెచ్చరించారు. 2008లో ఆర్థిక మాంద్యాన్ని అంచనా వేసిన తొలి ఎకానమిస్ట్ మార్క్ జెండి ఇప్పుడు ఆయనే చెప్పడం అమెరికన్లకు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఆయా దేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక దేశం మీద 50%, ఇంకొక దేశం మీద కూడా 50%, అలా హైయెస్ట్లో చూసినప్పుడు బ్రెజిల్, ఇండియా ఉన్నాయి. ఆ తర్వాత మిగిలిన దేశాల మీద కూడా సుంకాల మూత మోగించాడు. ఏం లేదు 50% అనుకోండి. ఎనీ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. ఫర్ సపోజ్ మీరు తీసుకుని రెగ్యులర్గా మనం తీసుకుని పాల ప్యాకెట్ తీసుకుందాం. ఒక పాల ప్యాకెట్ ఎంత ఉంటుంది? ఓ 50 రూపాయలు అనుకుందాం. లేకపోతే ఒక 1 లీటర్ అందాజీగా ఒక 100 రూపాయలు అనుకుందాం. రెగ్యులర్గా 100 రూపాయలు కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు 50% టారిఫ్స్ అంటే అదనంగా అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 150 రూపాయలు. ఆ 150 రూపాయలు పెట్టి కొంటాడా? లేకపోతే 100 రూపాయలే ఉందనుకుందాం. ఆ 100 రూపాయలకు సంబంధించి ఒక 150 రూపాయలు చేశారు అనుకుందాం ఒక పాల ప్యాకెట్. సో పాల ప్యాకెట్ మీద 150 ఉంటుంది. 150 ఉన్న క్రమంలో ఆ 100 రూపాయలకి అమ్ముతాడా? అంటే కన్సెషన్స్ ఉంటాయి కదా, అవి అనౌన్స్ చేసి వాటిని 100 రూపాయలకి అమ్ముతాడా? లేకపోతే 150 రూపాయలకి అమ్ముతాడా? మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఒక ప్రోడక్ట్ దాని ఎంఆర్పి ఒక 150 రూపాయలు ఉందనుకుందాం, లేకపోతే 100 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా టారిఫ్స్ పడినప్పుడు ఎంత అవుతుంది? 50% అనుకోండి. ఈ 100 రూపాయలు ఉన్న పాల ప్యాకెట్ ధర 150 రూపాయలు అవుతుంది. సో కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఈసారి సమ్ ఎక్స్ ఆఫర్, వై ఆఫర్ అంటూ ఉంటూ కూడా, దసరా ఆఫరు లేకపోతే వినాయక చవితి ఆఫరు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఈ 150 రూపాయల పాల ప్యాకెట్ని 100 రూపాయలకి అమ్ముతూ ఉంటారు. సో ఎంఆర్పి 150 ఉంటుంది 100 రూపాయలకి. ఆ 50% మిగతా 50 ఉంటుంది, 50% ఉంటుంది కదా, దాన్ని కంపెనీలు భరించడం ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది అమెరికన్లకు భారంగా మారుతోంది. భారంగా మారుతోంది. ఎందుకంటే కంపెనీలు భరించేందుకు సిద్ధంగా లేవు. ఏమంటే కంపెనీలు ఇప్పటికే మేము నష్టాలు ఎదుర్కొంటున్నామని చెప్తున్న సందర్భంలో ఇప్పుడు అమెరికాలో ఆర్థిక ఎమర్జెన్సీ, ఎకనామిక్ ఎమర్జెన్సీ రాబోతోందా? ఎందుకంటే వ్యూహాత్మక తప్పిదాలు అంటూ ఉంటాం. అది ట్రంప్ గురించి మాట్లాడుకునే సందర్భంలో మనం మొదటి నుంచి అదే చెప్తున్నాం. ట్రంప్కి సంబంధించి ట్రంప్ తప్పిదం ఇక్కడ కనిపిస్తోందా? ట్రంప్ లాగే ఉన్నాడు, కానీ ఆయన చుట్టూ ఉన్న కోటరే చేస్తున్న తప్పుగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలో ట్రంప్ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఏం డీటెయిల్గా మాట్లాడుకుందాం. Friend and foe. I always say friend and... Different individual tariff rates on a whole variety of different... Well, you're going to see in 2 days, which is maybe tomorrow night or probably Wednesday, you're going to see. And they're reciprocal. So whatever they charge us, we charge them, but we're being nicer than they were. We have a lot of countries, friend and foe. I always say friend and foe, but the friend in many cases is worse than the foe. They took advantage of us. And we are going to be very nice by comparison to what they were. The numbers will be lower than what they've been charging us, and in some cases maybe substantially lower, but we sort of have a world obligation perhaps. But we're going to be very nice. Relatively speaking, we're going to be very kind. Mr. President, you met with the chairman. Somebody said that about me the other day. He said, who doesn't know me very well, they said, "You're such a kind person." And I said, say that again. They said, "You're a kind person." I said, "I've never heard that before." It was a weird statement. I was kind. Who said that? I've heard of words that, I don't know, I better not tell you. You know, I've been called a lot of things, but it's sort of a different kind of a word. It's like an old-fashioned word, isn't it? రైట్, అది ట్రంప్ చెప్తున్న మాట ఇప్పుడు ఒకటే. ఎందుకంటే ఈ సుంకాలతో ఎక్కువ డబ్బులు అమెరికాకు చేరుతాయని చెప్పి. బట్ నిజంగా చేరుతున్నాయా? ట్రంప్ అనే మాటలో మాత్రం అమెరికాకు నోట్ల కట్టలు ఉచ్చుపడిపోతున్నాయి. డాలర్ల వర్షం కురుస్తోంది. అమెరికా ఎదుగుతోంది. అమెరికాకి ఇంకా డబ్బులు చేరుతున్నాయి అనేది ట్రంప్ వర్షన్. కానీ ఎకానమిస్టులు మాత్రం ఇటు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే అవకాశం ఉంది అమెరికా అంటున్నారు. అటు ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్స్గా మాట్లాడుకున్న వ్యక్తులు ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కాదు కదా,
ఆ అంచనా కూడా లేదు, అటువంటి పరిస్థితులు లేవని ఒక వర్షాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, నిజంగా ఆర్థిక ఎమర్జెన్సీ, ఎకనామిక్ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా అక్కడ ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? రైట్ సచిన్, ఖచ్చితంగా రిసెషన్ అనేది రాబోతుంది. వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ కూడా మనం ఒక్కసారి చూస్తే కనుక ఇంతకుముందు చేసిన ప్రొజెక్షన్స్ 3.1% ఉండే, కానీ రీసెంట్ గా 3.1 నుంచి ఈ సంవత్సరానికి 1.2 మాత్రమే. 1.2% జీడిపి గ్రోత్ రేట్ ఇండియాది కంపేర్ చేసుకుంటే 6.5% ఉంది 2025కి. అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మనం చూస్తే మేజర్ గా 2 సెక్టార్స్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, ఈ 2 సెక్టార్సే అమెరికా ఎకానమీని చాలా ముందుకు తీసుకెళ్తుంటాయి. కానీ ఆ 2 సెక్టార్స్ కూడా, ఆ గ్రోత్ ఇంజన్స్ కూడా ఇప్పుడు పడిపోయాయి. దాంట్లో జాబ్స్ అనేవి పోతున్నాయి. జాబ్ మార్కెట్ వీక్ అయిపోయింది. ఇంకా కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు. దాంతోపాటు ట్రంప్ ఏదైతే టారిఫ్స్ వివిధ దేశాల మీద, కెనడా మీద కావచ్చు, బ్రాజిల్, ఇండియా చెప్పుకుంటూ పోతే, కెనడా నుంచి ఎగ్జాంపుల్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. మీట్ కానీ, ఆయిల్ కానీ, మెటల్ కానీ, స్టీల్ కానీ ఇట్లా కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. సో 30% వాళ్ళ మీద ట్యాక్సెస్ వేసాడు. సో అది ఎండ్ ఆఫ్ ద డే అమెరికన్స్ నడ్డి విరుస్తుంది. దాంతోపాటు బ్రెజిల్ చూసుకుంటే, బ్రెజిల్ నుంచి కూడా హైయెస్ట్ మీట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ బ్రెజిల్. సో బ్రెజిల్ పైన కూడా ఆంక్షలు విధించాడు. దాని తర్వాత భారత్ పై కూడా ఆంక్షలు, ఫిషరీస్ కానీ, మిగతా జ్యువెలరీ, డైమండ్స్ ఇలాంటి వాటన్నిటి మీద కూడా ఆంక్షలు విధించడం వల్ల అదంతా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ వెన్నే విరిచే పరిస్థితి ప్రస్తుతానికి అయితే నెలకొంది. ఒక పక్కన మన అక్కడ రియల్ టైమ్ స్టాట్స్ కనుక చూస్తే కనుక క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయట్లేదు చాలా మంది, రీటైల్ సేల్స్ పడిపోయాయి. సో ఏదైతే గ్రేట్ డిప్రెషన్ అని చెప్పేసి ఒకటి ఉంది అమెరికాలో, ఒకప్పుడు ఆర్థిక మాంద్యం ఏదైతే వచ్చిందో, దాని తర్వాత ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి కూడా ఉంది. అదే లెవెల్లో జీడిపి కూడా పడిపోయినట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. రీసెంట్ గా అమెరికాకి సంబంధించిన ఆఫీసర్స్ కానీ, లేకపోతే అమెరికాకి సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరెవరు ఏం చెప్పుకొచ్చారు కూడా చెప్పే ప్రయత్నం కూడా ఒకసారి చేస్తాను. ఒబామాకు చూస్తే కనుక, ఒబామా చాలా క్లియర్ గా ఒక పాయింట్ ఏం చెప్తున్నాడంటే, స్టాగ్ఫ్లేషన్ అంటే స్టాగ్నేషన్ ఒకటి, అంటే ఆర్థికంగా ముందుకెళ్లకుండా ఆగిపోయింది, స్లో అయిపోయింది. దాంతో పాటు ఇన్ఫ్లేషన్, ఇంకో పక్కన ధరలన్నీ పెరిగిపోతున్నాయి. ఒక పక్కన గ్రోత్ రేట్ పడిపోయింది, ధరలు పెరిగిపోతున్నాయి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. సో లాస్ట్ 4 నెలల్లో కనుక చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూనే వచ్చింది అండ్ గ్రోత్ రేట్ పడిపోతూ వచ్చిందని చెప్పేసి ఒబామా ఎక్స్ ప్రెసిడెంట్ చాలా క్లియర్ గా ఆయననే స్టేట్మెంట్, ఎకానమీ గురించి చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 2-3 రోజులు ట్రంప్ కూడా కనిపించలేదు, చనిపోయాడు అని చెప్పేసి ఊహాగానాలు, ఆయన హెల్త్ బాగాలేదని చెప్పి కూడా వచ్చింది. సో దానికి జస్ట్ 2-3 రోజుల ముందు ఇచ్చిన స్టేట్మెంటే, ఒబామా ఇచ్చిన స్టేట్మెంట్ కి ఈయన తలదించుకొని తల ఎక్కడ చూపించాలో అర్థం కాక 2-3 రోజులు పారిపోయి, దాని తర్వాత పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చాడు. ఒక్కసారి ఎకానమిస్టులు ఏమంటున్నారు, గోల్డ్మెన్ సచ్ కి సంబంధించిన CEO ఏమంటున్నారు అంటే, వాళ్ళు కూడా గ్రోత్ రేట్ ని 3.1 నుంచి అది 2% జీడిపికి మాత్రమే పడిపోయిందని చెప్పేసి గోల్డ్మెన్ సచ్ కి సంబంధించిన CEO కూడా చెప్పుకొచ్చాడు. ఇంకో పక్కన డెలాయిట్ కూడా చాలా క్లియర్ గా వాళ్ళు 2025కి అమెరికా గ్రోత్ రేట్ 1.4% మాత్రమే ఉందని చెప్పి చెప్తున్నారు. 1.4% అంటే గ్రేట్ డిప్రెషన్ తర్వాత అంత తక్కువ మోతాదులో ఇప్పుడు గ్రో అవ్వడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే హెల్త్ సెక్టార్ కానీ, జాబ్స్ కానీ, మిగతా హాస్పిటాలిటీ సెక్టర్ లో జాబ్స్ లేవు, జాబ్స్ హైరింగ్ జరగట్లేదు. సో ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పడిపోయిందని చెప్పేసి ఒబామా కూడా చెప్పుకొచ్చాడు. సో ఇవన్నీ చాలా క్లియర్. ఈ నంబర్లు అయితే అబద్ధాలు ఆడవు. ట్రంప్ 100,000 లక్షల అబద్ధాలు ఆడుతాడు. పొద్దున్న లేస్తే రాత్రి దాకా అబద్ధాలు మాత్రమే ఆడుతుంటాడు ట్రంప్, కానీ నంబర్స్ మాత్రం అబద్ధాలు ఆడవు. అండ్ ఫెడరల్ బ్యాంక్ కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, ఈ సంవత్సరానికి గ్రోత్ రేట్ అనేది, జీడిపి గ్రోత్ రేట్ అనేది పడిపోయింది. 3.1 ఉండాల్సింది 1.2కి పడిపోతుంది అని చెప్పేసి ఫెడరల్ బ్యాంక్ చెప్తుంది. ఫెడరల్ బ్యాంక్ అంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటిదో వాళ్ళకి ఫెడరల్ బ్యాంక్ అలాంటిది. సో ప్రస్తుతానికి అయితే ఎకనామిక్ స్లో డౌన్ ఖచ్చితంగా ఉంది, రిసెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ చేయట్లేదు, రీటైల్ సేల్స్ అవ్వట్లేదు, ఎవరు వెళ్ళి ఏవి కోరట్లేదు. ఇన్ని రకాల శాంక్షన్స్, టారిఫ్స్ ప్రపంచ దేశాల మీద వేస్తే తిరిగి అవి వాళ్ళ అక్కడ ఉండే సామాన్యుల మీదనే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఆల్రెడీ చూపిస్తుంది. 4 వారాల నుంచి వాళ్ళ గ్రోత్ రేటు వీటి గురించి కూడా ఒబామా కూడా డిస్కస్ చేశాడు. సో ఓవరాల్ గా మొత్తానికి అయితే సచిన్, అమెరికా ఆర్థిక మాంద్యం లో ఉండబోతుంది. రిసెషన్, గ్లోబల్ రిసెషన్ కి రాబోతున్నారు వాళ్ళు, ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ తీసుకొని రాబోతున్నారు. కానీ దీనివల్ల ఇండియాకి అయితే అస్సలు ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేదు. మనకు తెలుసు కదా, మనది ఎలిఫెంట్ ఎకానమీ. మనకు ఈ ఈగలు, దోమలు వస్తే మాత్రం మన ఏనుగుకి మాత్రం ఏమి అసలు ఇంత కూడా పట్టదు, ఇంత కూడా ఏమి అవ్వదు. మన స్లోగా బట్ ప్రోగ్రెసివ్ గా లాంగ్ టర్మ్ లో మనకు చాలా ముందుకెళ్లే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అయితే అమెరికా అయితే ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో పిచ్చి పనులు, టారిఫ్స్, ఇవన్నీ దానివల్ల చాలా ఇబ్బందులు అమెరికాకు సంబంధించిన పౌరులే దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంకో పక్కన మనం చూస్తే కనుక అతనిపై ఈ మధ్య కాలంలో వెళ్ళే లాస్ ఏంజల్స్ కి సంబంధించి ఏదైతే కాలిఫోర్నియాలో ఏదైతే ఇమిగ్రెంట్స్ ఎవరైతే వీళ్ళందరూ
నిరసనలు తెలియజేసినప్పుడు మెరైన్స్ ని అలాగే నావీని వీళ్ళందరినీ వాడుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఫెడరల్ కోర్ట్, అమెరికాకు సంబంధించిన ఫెడరల్ కోర్ట్ అంటే ఇండియాలో సుప్రీం కోర్ట్ లాంటిది. సో ఫెడరల్ కోర్ట్ జడ్జి కూడా చాలా క్లియర్ గా 1887 తర్వాత ఇలా ప్రెసిడెంట్ అనేవాడు ఎవడైనా ప్రజలని ఇమిగ్రెంట్స్ ని కానీ ప్రజల్ని కానీ వాళ్ళందరినీ సైలెన్స్ చేయడానికి ఆర్మీని వాడకుండా ఉండడానికి వాళ్ళకి రూల్ ఉంది, ఒక రూల్. ఆ రూల్ బ్రేక్ చేసిన మొదటి ప్రెసిడెంట్ అని చెప్పేసి కూడా ఫెడరల్ కోర్ట్ చెప్పుకొచ్చింది. సో ప్రస్తుతానికి ట్రంప్ వల్ల అక్కడున్న ప్రజలు, అక్కడున్న ప్రభుత్వాలు, అక్కడున్న ప్రతిపక్షాలు అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. అక్కడ నంబర్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా మనకు స్టేట్మెంట్ ఇస్తున్నాయి, చాలా క్లియర్ గా చెప్తున్నారు. అందరూ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళబోతుంది ట్రంప్ ప్రభుత్వం ఖచ్చితంగా అని చెప్పేసి. సో అది లేటెస్ట్ అప్డేట్ సచిన్. రైట్ కళ్యాణ్, ఒక్కసారి నెంబర్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనం అంటూ ఉంటాం, ఏదైనా నమ్మాలంటే కనుక నెంబర్స్ ఉంటేనే మనం నమ్మగలమని చెప్పి. ఒకసారి నెంబర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు అమెరికాకు పొంచున్న ముప్పు అయితే ఏమైనా ఉందా అంటే కనుక కాస్త మాటల్లో ఆలోచించుకోవాలి. కానీ యాజ్ జూలై 2025 అంటే జూలై 2025 గురించి మాట్లాడుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ 2.7 అన్చేంజ్, అది జూన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. అయితే 2021-22తో పోల్చుకుంటే పెరిగింది. ఆ తర్వాత ఏమవుతోంది, కోర్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటే అది 3.1 వరకు చేరుకుంది. దాని తర్వాత ఫుడ్ ప్రైసెస్ ఏకంగా 2.9 దగ్గర కొనసాగుతున్నాయి. షెల్టర్ కాస్ట్ అంటూ ఉంటారు, అంటే గృహ మరి ఏమంటారు, మన అద్దెల గురించి మాట్లాడుకుంటే అద్దెలు కావచ్చు, లేకపోతే గృహ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, వసతుల గురించి కావచ్చు. బహుశా నా పదాలు ఎగ్జాక్ట్గా కాకపోయి ఉండొచ్చు, బట్ దాని అర్థమైతే అదే 3.7 నుంచి 3.8కి పెరిగిపోయింది. ఎనర్జీ ప్రైసెస్ అంటే ఇది చాలా దారుణంగా ఉంది, అక్కడ డిక్లైన్ పడిపోయింది ఏకంగా. గ్యాసోలైన్ అయితే -9.5% ఉంది. చమురు అంటే పెట్రోల్ కావచ్చు, ఇలాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా -2.9కి ఉన్నాయి. ఇక ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే 2025 Q3 ఎండ్ గురించి మాట్లాడుకుంటే ఎకనామిస్టులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు, టికప్ స్లైట్ ఉంటుందని కూడా మాట్లాడుకొచ్చారు. ఎలా 3.2 అంటూ కూడా. బట్ లాంగ్ టర్మ్లో అంటే 2026 కల్లా ఇది పడిపోతుంది. ఎక్కడ 3.2, ఎక్కడ 2.4, 2.4కు పడిపోయే అవకాశం ఉంది అనేది ఇక్కడ ఎకానమిస్టులు చెప్తున్న మాట. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎకానమిస్టులు చెప్తున్న మాట. సో ఈ క్రమంలో ట్రంప్ ఎలా సమర్థించుకుంటున్నాడు తన మాటల్ని, ఒకసారి ట్రంప్ మాటలో చూద్దాం. Perhaps. Different individual tariff rates on a whole variety of different. Well, you're going to see in 2 days, which is maybe tomorrow night or probably Wednesday, you're going to see. And they're reciprocal. So whatever they charge us, we charge them, but we're being nicer than they were. We have a lot of countries, friend and foe. I always say friend and foe, but the friend in many cases is worse than the foe. They took advantage of us. And we are going to be very nice by comparison to what they were. The numbers will be lower than what they've been charging us, and in some cases maybe substantially lower, but we sort of have a world obligation perhaps. But we're going to be very nice. Relatively speaking, we're going to be very kind. Mr. President, you met with the chairman. Somebody said that about me the other day. He said, who doesn't know me very well, they said, "You're such a kind person." And I said,